ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతమైన చైతన్య స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి నన్ను చదివిస్తున్నారు. ఈ చదువు నాకు ఎంతో ప్రియం. ఈ చదువు నన్ను శక్తివంతంగా చేస్తుంది. బాబా ఈ క్షణం పరమాత్మ ద్వారా ఈ దివ్యమైన చదువును వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. मुरली डेट 29/8/2024। आज का हेडिंग, मीठे बच्चे तुम यहाँ पढ़ाई पढ़ने के लिए आए हो। तुम्हें आंख बंद करने की दरकार नहीं, पढ़ाई आंख खोलकर पढ़ी जाती है। సో ఈ రోజు పరమాత్మ మనకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఏ విధంగా టెంపుల్స్ కి వెళ్ళినా కళ్ళు మూసుకుంటారు, మాస్కులకి వెళ్ళినా కళ్ళు మూసుకుంటారు, ప్రేయర్స్ చేసినా కళ్ళు మూసుకుంటారు. అంటే ఒకరిని తలుచుకోవాలి అంటే కళ్ళు మూసుకుంటారు. కానీ ఇక్కడ మీరెందుకు వచ్చారు? ఇక్కడికి రావడం అంటే ఏంటి? మెడిటేషన్ సెంటర్ కానీ, మురళి వినడానికి కానీ వచ్చారు కదా! మీరెందుకు వచ్చారు? చదువును చదవడానికి వచ్చారు. అంతేకాని ఇక్కడ మీరు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. చదువు అనేది ఎప్పుడు కళ్ళు తెరుచుకొని చదువుతారు. అటెంటివ్‌గా చదువుతారు కానీ మూసుకొని చదివేది కాదు. అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తున్నారు. బయట స్పిరిచ్యువల్ వే లేక డివోషనల్ వే ఏదైతే చూపిస్తున్నారో అది ఇక్కడ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇక్కడ నేను పాయింట్ ఆఫ్ లైట్, సుప్రీం ఫాదర్ పాయింట్ ఆఫ్ లైట్‌ని కళ్ళు తెరిచి నేను స్మృతి చేయొచ్చు. प्रश्न, भक्ति मार्ग में कौन कौन सी आदत भक्तों को होती है जो तुम बच्चों में नहीं होती है? भक्ति में किसी भी देवता या मूर्ति के आगे जाकर कुछ ना कुछ मांगता रहता, उनमें मांगने की आदत पड़ जाती है। लक्ष्मी के आगे जाएंगे तो धन मांगेगा, लेकिन मिलता कुछ भी नहीं। अब तुम बच्चे यह आदतें नहीं, तुम तो बाबा की वर्षे से अधिकारी हो। तुम सच्चे विचित्र बाबा को देखते रहो, इसमें ही तुम्हारी सच्ची कमाई है। భక్తి అనగా ఒకరిని ప్రే చేయటం, దాన్ని డివోషనల్ పాత్ అంటారు. సో డివోషనల్ పాత్ లో ఏం చేస్తారు? రకరకాల మందిరాలకి, టెంపుల్స్ కి, చర్చెస్ కి, మసీదులకి, గురుద్వారాలకి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఏం చేస్తారు? కళ్ళకి కనిపించి ఆ మూర్తిని ప్రే చేస్తారు. ఆ మూర్తి దగ్గర ఏమంటారు? అడుగుతూ ఉంటారు. నాకు ధనం ఇవ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, ట్రెజర్స్ ఇవ్వండి, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో ఇలా టెంపుల్‌కి వెళ్ళడం, డివోషనల్ వేలో ఉండడం, అడుగుతూ ఉండడం అలవాటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి దగ్గరికెళ్ళి ధనాన్ని అడుగుతారు. సరస్వతి దేవి దగ్గరికెళ్ళేసి చదువునే అడుగుతారు. దుర్గామాత దగ్గరికెళ్ళేసి నిర్విఘ్నంగా ఉండాలనే ధైర్యాన్ని కోరుకుంటారు. ఒకరిని ఇంకొకరి దగ్గర అడగరు. సో ఈ విధంగా మనకి మన బిలీఫ్ సిస్టమ్‌లో అలా అలవాటైపోయింది. కానీ ఇక్కడ అంటే స్పిరిచ్యువల్ పాత్‌లో ఐయామ్ ద సోల్, ఐయామ్ ద ఓనర్. ఐ హావ్ ద కంప్లీట్ అథారిటీ అనే విషయం మనం తెలుసుకున్నాం. మనకిక్కడ పరమాత్మ ద్వారా ఏది కావాలంటే ధనం, సంపాదన, శక్తులు, గుణాలు, దివ్యమైన జీవితం, ఆత్మని సతో ప్రధానంగా చేసుకునే దారి ఏది కావాలన్నా ఒక్క పరమాత్మ నుంచి లభిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏది అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పురుషార్థం ఎఫర్ట్ చేసి మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదొక సత్యమైన సంపాదన. అదెలా పాసిబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్,
నేను మెడిటేషన్ చేస్తే నాకెంతో పీస్‌ఫుల్‌నెస్ వస్తుంది. మెడిటేషన్ చేస్తే నేను ఒక పవర్‌ఫుల్ బీయింగ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసుకోగలను. మెడిటేషన్ చేయాలంటే నేను ఎఫర్ట్ చేయాలి. నేను ఎఫర్ట్ చేస్తే నాకు కావాల్సింది నాకు లభిస్తుంది. సో, ఈ మెడిటేషన్ యొక్క పవర్ ఏ సిట్యుయేషన్‌ని ఎలా టాకిల్ చేయడానికి కూడా నాకు సహాయం చేస్తుంది. धारणा बाबा जो ज्ञान श्रृंगार करते हैं उसे कायम रखने का पुरुषार्थ करना माया की धूल में ज्ञान श्रृंगार बिगड़ना नहीं पढ़ाई अच्छी रीति पढ़कर अविनाशी कमाई करनी है इस चित्र अर्थात देहधारियों को सामने देखते हुए बुद्धि में विचित्र बाबा को याद करना आंखें बंद कर बैठने की आदत नहीं डालनी है बेहद की बाबा से कुछ भी मांगना नहीं మరిక్కడ కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. కళ్ళు ముయ్యగానే ఫస్ట్ ఈ బుద్ధిలో ఎక్కడెక్కడో భ్రమించడం మొదలవుతుంది. సో బాబా ఇదే చెప్తున్నారు. నేను ఆత్మ, శరీరం తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఆత్మ, నేననేది వేరు, ఈ శరీరం అనేది వేరు. నాకు ఎలాంటి చిత్రం లేదు. నేను కేవలం పాయింట్ ఆఫ్ లైట్. నేను అంటే సోల్. మరి ఏ విధంగా చిత్రం అనగా ఈ దేహం పైన మీకు ఎలాంటి మమకారం ఉండకూడదు. అంటే ఈ దేహంలో ఉంటూ నేనొక రోల్ ప్లే చేస్తున్నాను కదా! చుట్టూ అందరిని కూడా ఒక దేహంగానే, ఒక బాడీ, ఒక హ్యూమన్ బాడీగానే చూస్తున్నాను కదా! నేనెలాంటి రోల్ ప్లే చేసినా, నేనేం చేసినా కూడా నేను మాత్రం విచిత్రుడైన తండ్రినే స్మృతి చేయాలి. అంటే సోల్ కాన్షియస్‌గా అయ్యి పరమాత్మని స్మృతి చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేనే లేదు. భగవంతుణ్ణి ఏది అడగాల్సిన అవసరం లేదు. మీరు పురుషార్థం చేయండి. ఏది కావాలంటే అది తీసుకోండి. మనం ఎఫర్ట్ చేస్తే లభిస్తుంది. అంతేకాని ప్రతిరోజు మన ఆత్మని నాలెడ్జ్‌తో డెకరేట్ చేస్తూ ఉంటారు. మనలో సహన శక్తి ఉండాలి. జ్ఞాన శక్తి ఉండాలి. సంకీర్ణత శక్తి ఉండాలి. ఈ విధంగా జ్ఞానంతో ఈ ఆత్మని ఒక అధికారిగా అవ్వడానికి ఎంతగానో డెకరేట్ చేస్తూ ఉంటారు. కానీ నేనేం చేస్తున్నాను రోజంతా మాయకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, నెగటివిటీకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, నేను ఆ శక్తుల నుంచి ఏం చేసేస్తున్నాను? నా ఈ డెకరేషన్‌ని పాడు చేసేసుకుంటున్నాను. బికాజ్ వాటికి నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయాను. సో, అందుకని మీరు ఎలాంటి రోల్ ప్లే చేసినా దేనికి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చదువుని బాగా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైతే చదువుతానో అది ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది. నేనేదైతే చదువుతానో అది ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది. నేను ఆత్మ ఇక్కడ ఏదైతే రికార్డ్ అయిందో దాన్ని నా సంస్కారంగా తీసుకెళ్తాను. సో, అందుకని చెక్ చేసుకోవాలి. నా రికార్డింగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది. वरदान समय के महत्व को ज्ञान फास्ट सो फर्स्ट आने वाले तीव्र गति के पुरुषार्थी भव మరి నేను ఆత్మ ఒక అవ్యక్తమైన రోల్ ని ప్లే చేస్తున్నాను. అవ్యక్తం అంటే ఏంటి? వ్యక్తం నుంచి డిటాచ్డ్ గా, అంటే వ్యక్తం అనగా శరీరం నుంచి డిటాచ్డ్ గా ఉండేది ఒక సోల్. ఒక స్పిరిచువల్ వేలో భావిస్తూ ఒక సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటూ నేను ఆత్మ పాత్రను చేస్తాను. నేనే పాత్ర చేసినా లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ వచ్చే వరదానం నాకు లభించింది. మరి నేను ఈ సంగమ సమయం స్వయం పరమాత్మ భూమి మీద అవతరించిన ఈ సమయం విశ్వ పరివర్తన కార్యం కోసం ఈ సంగమ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని నేను ఆత్మ సదా నాకు పరమాత్మ నుంచి లభించే వరదాని స్వరూపంగా అవుతాను. అవ్యక్త పాలన ద్వారా శక్తిశాలి స్థితిని కూడా తయారు చేసుకుంటాను. ఎంత వీలైతే అంత నేను ముందుకు కూడా వెళ్ళగలను. ఎంత పురుషార్థం చేస్తే నా భాగ్యాన్ని అంత తయారు కూడా చేసుకోగలను. సో, బేసిక్‌గా నేను గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఐ యామ్ అన్ ఇంటర్న్స్ ఎఫర్ట్ మేకర్. నేనొక పురుషార్థి ఆత్మను. स्लोगन निराकार सो साकार यह महामंत्र स्मृति से निरंतर योगी बन जाएगा.
నేను నిరాకారుణ్ణి. నేను ఆత్మ ఆ నిరాకార ప్రపంచం నుంచి ఈ సాకార ప్రపంచంలోకి వచ్చాను. నిరాకారం, సాకారం. నిరాకారం అంటే నాకు గుర్తొచ్చేదేంటి? ఆ బ్రహ్మాండం. ఆత్మ నివసించే స్థానం, శాంతి స్థానం. ఆ ప్రపంచాన్ని గుర్తుపెట్టుకుంటే నేను ఆటోమేటిక్‌గా ఆ విధంగా తయారవుతాను. మళ్ళీ నేనిక్కడ సాకారంలోకి వచ్చానంటే, ఈ శరీరానికి నేను యజమాని. నేనొక సేవాదారి రోల్‌ని ప్లే చేస్తున్నాను. నేనొక విశ్వ పరివర్తన కార్యం అనే రోల్‌ని ప్లే చేస్తున్నాను. ఈ విధంగా నిరాకారం, సాకారం. ఈ మహామంత్రం కనుక గుర్తున్నట్టయితే, మహా ఎంతో ఉన్నతమైన స్థితిని తయారు చేసుకుంటాను. నేనొక నిరాకారి ఆత్మను అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే. చలో. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిరాకారుడను. నిశ్చింత చక్రవర్తిని. సతోగుణి ఆత్మను. సత్యమైన ఆత్మను. నిస్వార్థ ఆత్మను. శక్తిశాలి ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ఈ సత్యమైన స్థితిలో ఉంటూ నా నిరాకారి స్థితిని అనుభవం చేసుకుంటాను. ఈ నిరాకారి ఆత్మిక స్థితి ఎంత తేలికతనాన్ని నాకిస్తుంది. ఎంత శక్తివంతంగా అవుతాను. సర్వప్రాప్తులు అనుక్షణం అనుభవం చేసుకుంటూ నేను ఆత్మ ఈ సాకారి శరీరంలో దివ్యమైన పాత్రను అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నిస్వార్థ స్వరూపాత్మను. నిర్వికల్ప ఆత్మను. సతోగుణి ఆత్మను. సదా పరమాత్మ స్థితిలో ఉంటూ నా నిరాకారి స్థితి ద్వారా ఎంతో సంతోషాన్ని, శాంతిని, శక్తులను అనుభవం చేసుకుంటాను. The soul belongs to the incorporeal world. I am a powerful soul of light recognized by the Supreme Father. I always experience the Supreme Father's power on my every part of this body. I am becoming peaceful. I am becoming a powerful soul. Hey, Father, thank you so much for showing me the path of incorporealness. I always try to remember the Supreme Father by staying in this corporeal body and be a divine being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body and maintain my own incorporeal stage. Om Shanti.